క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోనికి ఆయన దిగి వచ్చి మార్గమును చూపించి ఆయన మన కొరకు మనిషిగా ఆయన మారాడు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమను నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమునిచ్చాడు. ఆపత్కాలములో ఆయన మనల్ని ఆదుకునేటువంటి దేవుడు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది
యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనములో ఒక మాట ఉంది, నీవు చదువు. యోహాను 6:66 చదువుకుందాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. ఈ వాక్య భాగములో చూడగలిగితే 12 మందిని ఏర్పరచుకున్నాడు, మళ్ళీ 70 మందిని ఏర్పరచుకున్నాడు. వీరంతా యేసుప్రభు శిష్యులే. వీళ్ళంతా కూడా యేసుప్రభు జీవించిన కాలములో చక్కగా యేసుక్రీస్తుతో కూడా నడిచినటువంటి వ్యక్తులే. ఇలా నడుచుకుంటూ వెళ్ళేటువంటి వారు ఒక్కసారిగా యేసుతో నడవలేక ఆగిపోయి వారు వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయినటువంటి వారు మళ్ళీ ఎప్పుడు కానీ ఆయనను వెంబడించలేదు. ఏ అధ్యాయము తల్లి? ఏ వచనము తల్లి? 3 కలిపితే 666. ఎవని సంఖ్య ఇది? నియంత సంఖ్య, ప్రపంచ నియంత సంఖ్య. అధ్యాయం 6 వచనం 66, మూడింటిని కలిపితే 666. ఇందులో ఏమున్నది అంటే దేవుని వెంబడించేవాడు వెంబడించకుండా వెనుక తీశాడు, వెనుకొచ్చిన వాడు ఇంకెప్పుడు కానీ వెంబడించలేదు. ఆ అధ్యాయములోనే ఎందుకు, ఆ వచనములోనే ఎందుకు అది రాయవలసి వచ్చింది? గమనించవలసిన విషయం. ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయారు. నువ్వు చర్చికి వెళ్ళకూడదు, నీవు సేవ చేయకూడదు, చాలా మట్టుకు ఇబ్బంది చేసేస్తూ ఉన్నారు. వారు పెట్టేటువంటి ఇబ్బంది ఒకవేళ నీకు భయం లేక నీకు ప్రాణహాని కలిగించే పరిస్థితులలో, అరే బాబు ఇది నాకెందుకు వచ్చింది, ఆ ప్రభువుని నమ్ముకొని ప్రభువులో నడిచిన కారణాన్ని బట్టే కదా ఈ భూనివాసుల చేత ఇటువంటి తొందర వస్తూ ఉంది అని, ఆ తొందరలు నాకెందుకొని అప్పటి వరకు నడుచుకొని ఉన్న నీవు ఈ రోజున భూనివాసుల ద్వారా వచ్చే శోధనలో బట్టి ఎందుకు నేను అనవసరంగా ఈ శోధనలు పడాలి, ఏదో ప్రభుని వదిలేసి ఆలయాన్ని వదిలేసి దేవుని బిడ్డ కాదని చెప్పేసుకుంటే మంచిగా ఉంటుంది కదా, ప్రమాదం తప్పించుకుంటాను కదా అని అప్పటి వరకు నడుస్తున్న నీవు వెనక్కి వెళ్ళిపోతావు. వెనక్కి వెళ్ళిపోయినటువంటి నీవు మళ్ళీ ముందుకు వెళ్ళావు. నువ్వు మళ్ళీ ముందుకు వెళ్ళగలిగితే మరి నేను ఎవడు శోధిస్తున్నాడో మనకి తెలిసి వస్తుంది. మనకి తెలిసేటట్టుగా ఒకప్పుడు నడిచింది వాస్తవమే, అయితే ఇప్పుడు వెనక్కి వచ్చేసా, ఇంకెప్పుడు కానీ నేను ముందుకు వెళ్ళను, దేవుణ్ణి నమ్ముకోను, వెనక్కి వచ్చేస్తా. ఆ రోజులు ఈ రోజుల్లో వచ్చేసాయి, ఆ రోజులు ఇప్పుడు వచ్చేసాయి. వాడు ఎంతటి మతోన్మాది అయినా సరే, వాడు దూషించిన, దెబ్బ వేసిన, లేక ప్రాణానికి హాని కలిగించిన, ఇవన్నీ నువ్వు పడాలని దేవుడే మనకు రాసి పెట్టినా నువ్వు సిద్ధంగా ఉండాలే. కానీ ఏ దేవునితో జతగా ఉండి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నావో వాడు నీ ముందు పెట్టేటువంటి శోధనలకు భయపడిపోయి ఈ శోధనలో నాకొద్దు అని నీ వెనక్కి వచ్చేయకూడదు. వెనకున్న నేను వెనకే ఉన్నానండి, నేను ముందుకు వెళ్ళలేదండి, మీరెవరిని అడగండి. నిన్ను బాధ పెట్టేటువంటి వ్యక్తుల దగ్గర నీవే వాదం పెట్టుకోగలుగుతావు. ఇవి ప్రస్తుత రోజులిక జరగబోతూ ఉన్నాయి. ఎంతమంది నిలుస్తారో, ఎంతమంది వెనక్కి వెళ్ళిపోతారో ఇప్పుడు తెలిసి వస్తుంది. అందుకే ప్రభు బ్రతికున్నప్పుడు ఒక మాట అన్నాడు, నా రాకడ సమయములో మీలో నేను విశ్వాసాన్ని కనుగొందునా.
నా రాకడలో నేను మీలో విశ్వాసాన్ని కనుగొందునా అంటే దాని అర్థం ప్రభువు సమీపించేటువంటి కాలములో దేవుని యందున్న విశ్వాసాన్ని కూడా వచ్చే శోధనలో బట్టి చాలామంది పోగొట్టుకోవడం జరుగుతుంది. క్రైస్తవులకు ఇది గడ్డు కాలం, ఇది మనకు ఒక అగ్ని పరీక్ష. బైబిల్ చేత పట్టుకుని ఇల్లు వదిలిపెట్టి ఆలయానికి స్వతంత్రంగా ధైర్యంగా వెళుతున్నావు. కొద్ది రోజుల్లో బైబిల్ లేకుండా ఆలయములోకి వెళ్లకుండా ఇంట్లోనే తలుపులు వేసుకొని కూర్చుని ఈ రోజున ఆలయాలు కూడా ఖాళీ చేసేటువంటి పరిస్థితులలో సాతానుడు భూనివాసులను ఏర్పరచుకుని ఈ రోజున పనిచేస్తూ ఉంటున్నాడు. మరిచిపోవద్దు, సంఘము ఉండేది దేవుని కోసం, దేవుడు ఉండేది సంఘం కోసం. ఇది నువ్వు మర్చిపోవద్దు. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే సంఘం కోసమే. సంఘం ఉండేది కూడా క్రీస్తు కోసమే. అది ఎవరికి తెలుసు? లోకాధికారి అయిన సాతానుడికి తెలుసు. అందుకే రెండవ రాకడలో నువ్వు సంఘం కోసమే నువ్వు వస్తున్నావా అని వాడు లోకాన్ని వదిలిపెట్టి సంఘములోనికి వచ్చేశాడు. సంఘములో పనిచేస్తున్నాడు ఈ రోజున వాడు. అందుకే మీరు చదవకండి, చెబుతా. సామెతలు 30వ అధ్యాయం 18-19లో చూడగలిగితే బండ మీద సర్పము జాడ అని బైబిల్లో వ్రాయబడి ఉంది. నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ, అంతరిక్షమున పక్షిరాజు జాడ అని 4 విషయములు ఉన్నాయి. ఇందులో ఒకటేమిటి అంటే బండ మీద సర్పము జాడ. ఏది ఈ బండ, ఏది ఈ సర్పం? యేసు ప్రభు పేతురుతో అన్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడుతానన్నాడు. మత్తయి సువార్త 16:18లో. ఆ బండ ఎవరు అంటే 1 కొరింథీ 10:4లో ఆ బండ యేసుక్రీస్తే. బండన్న క్రీస్తు మీద కట్టబడిన సంఘములో దేని జాడ అంటే సర్పము జాడ. అందుకే బండ మీద సర్పము జాడ. బండ క్రీస్తే. ఆయన మీద కట్టబడిన సంఘములోనికి సర్పమై ఉన్న సాతానుడు వచ్చేశాడు. ఏది సర్పం? ఆదాము హవ్వను మోసం చేసిన ఆది సర్పమే. వాడే ఈ రోజున సంఘాల్లోనికి వచ్చేశాడు. సంఘాల్లోనికి వచ్చి రానున్న యేసుక్రీస్తు ప్రభువుని సంఘములు ఎదుర్కోకుండా చేయటానికి సంఘాలంతా కూడా విచ్ఛిన్నం చేస్తున్నాడు. సంఘాల్లో చూడు ప్రేమ లేదు, ఐక్యత లేదు, సమాధానము లేదు. సంఘాల్లో చూస్తే విభజన, పార్టీలు, సంఘములో చూస్తే అధికార దాహం, సంఘాల్లో చూడగలిగితే దేవుని డబ్బు తినివేయడం, సంఘాల్లో చూడగలిగితే ఎలక్షన్లు పెట్టడం, సంఘాల్లో చూడగలిగితే కొట్టుకోవడం, సంఘాల్లో చూడగలిగితే పోలీస్ స్టేషన్లకు వెళ్ళడం, సంఘానికి వెళ్ళగలిగితే గాన ఆ సంఘాలను కోర్టులో పెట్టడం. నాది మొదటి ఆరాధన, నీది రెండవ ఆరాధన, నీది మూడవ ఆరాధన. మొదటి ఆరాధన వానికేమో రెండవ ఆరాధనతో సమాధానం లేదు, రెండవ ఆరాధన చేసేవాడు మూడవ ఆరాధన వానికి సమాధానం లేదు. దేవుడు ఏమన్నాడు? తల్లి, నువ్వు అర్పణ అర్పించేటప్పుడు ఎవరితోనైనా సమాధానంగా ఉండినట్లు అసమాధానంగా నీ ఉంటే వానితో సమాధాన పడి నువ్వేం చేయమన్నాడు? అర్పణ అర్పించు అన్నాడు. ఒకే సంఘానికి సంబంధించిన వారు 3 భాగాలైపోయి 3 ఆరాధనలు పెట్టుకుంటున్నారు అంటే వారికి సమాధానం లేదు. వీడు ఎట్లా పోతాడు పరలోకానికి? పోడు వీడు. ఆ సంఘాలు పోవు. పరలోకాన్ని వదిలిపెట్టి లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టి దేవుడు సంఘాన్ని కట్టాడు. ఆ సంఘములో మంచి కాపరిని పెట్టి మంచి వాక్యోపదేశాన్ని ఇచ్చి వాక్య ఆధారాన్ని బట్టి ఆత్మీయ జీవితంలో ఎదిగి వరుడైన నాకును వధువుగా సిద్ధం కారా బాబు అని మనకి తెలియపరుస్తూ ఉంటే వాడు అసలైన సత్యాన్ని మరిచిపోయి సంఘములో అధికార దాహాన్ని కలిగి నేను అని అహంకారం వచ్చేసి సంఘాన్నంతా గుప్పెట్లో పెట్టుకుని ఎంతమంది ఈరోజు నడిపించలేదు. ఎలక్షన్లా, సెక్రటరీనా, ట్రెజరరా, ఎగ్జిక్యూటివ్ మెంబరా, చైర్మనా, ప్రెసిడెంటా? ఎవడు పెట్టాడు ఇవన్నీ? సైతాను తీసుకుని వచ్చి చేశాడు. అందుకే సంఘాల్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పదవీ దాహం. ఇదే ఖమ్మములో పాస్టల్ అసోసియేషన్ ఉంది అనుకోగాక, 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా, 4 ఉందా? ఎన్నో ఉంటాయి. వానికి వీనికి వానికి సమాధానం లే. వీడు మళ్ళీ బోధిస్తాడు, సమాధానం గురించి, ఐక్యత గురించి బోధిస్తాడు, ప్రేమ గురించి బోధిస్తాడు. వీరికే ప్రేమ లేదు, వీరికి ఐక్యత లేదు. వీనంతకు వీడే మోసం చేసుకుంటున్నాడు సేవకుడు. వానికి బైబిల్ జ్ఞానం లేదు. విభజన విభజన విభజన. వీళ్ళంతా కూడా దేవుడు వాడుకోలేదు. చాలా మంది సేవకుల్ని దేవుడు వాడుకోలేదు. సేవకులే దేవుని వాడుకుంటున్నారు. ఎందుకు తెలుసా? వారి సులభాల కోసం. బుద్ధి ఉండేవాడైతే, జ్ఞానం ఉండేవాడైతే,
ఇటువంటి వాక్యాన్ని విన్నప్పుడు తప్పు చేస్తున్నాడు, చెయ్యి తీసుకొని చెంప మీద కొట్టుకొని మార్పు చెంది వాక్యానికి న్యాయం చేయగలుగుతాడు. సంఘాల పరిస్థితి ఎంత ఘోరమైపోయాయి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, మళ్ళీ చెబుతాను, మా డాడీ పాస్టర్, వాళ్ళ డాడీ పాస్టర్, వాళ్ళ డాడీ పాస్టర్. సీనియారిటీ పెరిగింది, ఆత్మీయత పెరగల. ఎవడు పోడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, యేసుక్రీస్తు ప్రభు వచ్చేటువంటి రోజులు ఇవి. బైబిల్ చెబుతోంది, బండ మీద సర్పము జాడ. బండన్న క్రీస్తు మీద కట్టబడిన సంఘంలో ఆది సర్పమైన వాడు ఆదాము హవ్వను మోసం చేసి దేవునికి వారికి ఉన్న పరస్పర సంబంధం తెంచేశాడు, తప్పు చేసేశాడు. ఆదామావ తప్పు చేశారు, అపవాదికి అవకాశాన్ని ఇచ్చేశారు. నువ్వు ఏ సంఘానికి సంబంధించిన వ్యక్తివైనా, ఏ సంఘాన్ని నడిపించే సంఘ కాపరివైనా, నీ ద్వారా సంఘానికి అంతరాయం రాకూడదు. సేవకుడని నీవైనా, సంఘములో పెద్దవైనా, సంఘములో సభ్యుడవైనా, దేవుడు ప్రాణం పెట్టి సంపాదించిన సంఘములో నేను పెట్టిన తర్వాత నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ పిల్లలను బట్టి సంఘానికి క్షేమాన్ని కలిగించడానికి ప్రయత్నించు, కానీ ఎక్కడ కానీ రాజకీయం చేయకూడదు. సంఘములో రాజకీయం వచ్చింది అంటే వరుడైన క్రీస్తు ప్రభుల వారికి అది వధువుగా సిద్ధం కాలేదని అర్థమైపోతూ ఉంది. ప్రభు యొక్క రాకడలో ఆ సంఘాలు ఆగిపోతాయి. మనుషుడు అనుకుంటున్నాడు, ఆ సేవకుడు పోడు నేను పోతా, ఆ సంఘం పోతే నేను పోతా, ఆ సంస్థ పోతే నేను పోతా, వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు. ఎవ్వడు పోడు. దేవుని యొక్క వాక్యానికి ఎవడు న్యాయం చేస్తూ ఆ విధంగా జీవిస్తారో వాడు, ఆ కుటుంబం, ఆ సంఘమే పోతుంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారు, యేసుక్రీస్తు ప్రభువు మనకు మాదిరి. మన ఆదిమ పితరులు మనకు మాదిరి. వారు ఎలా నడిచారు ఆ విధంగా మనము నడవాలి. అయితే వాక్య భాగములు వచ్చేటువంటి కొన్ని శోధనలు ప్రస్తుత రోజుల్లో నీకున్నాయని ముందుగా చెబుతున్నా. నువ్వు చక్కగా నడుస్తున్నావు. వచ్చే శోధనలు బట్టి ఈ శోధన వద్దు అని వెనక్కి వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన నీవు ఆ శోధన బట్టి మళ్ళీ నీవు దేవుళ్ళకి ముందుకు రావు, వెనకనే ఉండిపోతావు. అది జరిగేటువంటి రోజులు దగ్గర పడ్డాయి. వాటన్నిటిని తట్టుకుంటూ దాటుకుంటూ ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. నీ భక్తి కోసం, దేవునికి ఇచ్చిన సేవ కోసం ఎన్నైనా రానిగాక, ఎన్నైనా రాని, వాటిని అన్నీ అనుభవిద్దాం, ముందుకు సాగిపోదాం. దేవుడు మన పట్ల కార్యం చేస్తాడు. బైబిల్లో నీవు చూడు, పరమగీతం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుకుందాం. పరమగీతం 1:8 చదువుకుందాం. నారీమణి సుందరి అది నీకు తెలియకపోయినా మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము చాలు. ఈ పరమగీతం 1:8లో చూస్తే నారీమణి, ఏ సుందరి, మందల అడుగు జాడలను బట్టి నీవు పొమ్ము అని అంటున్నాడు. అసలుకి ఇక్కడ నారీమణి, సుందరి అని పిలువబడేది ఏది? ఆ పిలువబడిన దానికి చెప్పేది ఏమిటి అంటే, నీకంటే ముందు ఒక మంద ఉంది, ఆ మందల అడుగుజాలను బట్టి నీ వెళ్ళు అని చెప్పబడుతూ ఉంది. ఎవరి నారీమణి? దేవుడు మాటతో సృష్టిని చేశాడు. 5 రోజుల్లో అయిపోయాది. 6వ రోజున మనిషిని చేశాడు. ఒంటరితనం మంచిది కాదనుకున్నాడు. గాఢ నిద్ర ఇచ్చేశాడు. భాగస్వామిని చేయటానికి తనలో నుండి మాంసం ఎముకను తీసి స్త్రీని చేశాడు. గాయాన్ని కట్టాడు. ఆదామును లేపాడు. లేచినటువంటి ఆదాము తనలో నుండి తీయబడి చేయబడినటువంటి హవ్వను చూచి, నీవు నాలో నుండి తీయబడి చేయబడిన దానివి కాబట్టి నీవెవరివి? నారీ. ఇక్కడ నారీ, అక్కడ నారీమణి. ఎందుకు అవ్వను నారీమణి అని పిలవలేకపోయా ఆదాము? ఇక్కడ చూస్తే నారీమణి.
హవ్వ నారితోనే పిలువబడగలిగాది. అయితే దేవుడు మాత్రం ఆమెను నారి మణిగా చూడాలని అనుకున్నాడు. మణి అంటే విలువైనది, మణి అంటే శ్రేష్టమైనది. ఏ నారీ, ఏ హవ్వ, నా చేతి నిర్మాణముతో నువ్వు చేయబడ్డావు. నీ ముందున్న కాలం సంవత్సరాలు నేను నీకు ఇస్తున్నా. ఈ సంవత్సరముల కాలములో నీవు ఒక మణిగా కావాలి, ఒక విలువైన దానివిగా, ఒక శ్రేష్టమైన దానివిగా నీవు కావాలి అని ఆ సంకల్పముతోనే ఆమెని చేసి ఆదాముకు జతగా ఇవ్వడం జరిగిపోయారు. నిజమే, దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించకుండా, పాపములో పడకుండా ఆమె ఉండి ఉంటే మణి అయిపోయిండు, విలువైనదైపోయి ఉండు. అయితే అపవాదికి అవకాశం ఇచ్చింది. దేవుడిచ్చిన ఆజ్ఞను వారి చేత సాతానుడు అతిక్రమింపచేశాడు. ఎప్పుడైతే గాన ఆ అవ్వ అవకాశాన్ని ఇవ్వడం, వాడు చెప్పినట్లుగా ఆమె చేయడం, దైవాజ్ఞను అతిక్రమించడం, పాపములో పడిపోవడం, ఆ ఒక్క పాపం విలువ లేని దానిగా, శ్రేష్టమైన దానిగా చెయ్యనివ్వకుండా, మణిగా కానివ్వకుండా నారితోనే ప్రారంభించింది, నారితోనే జీవితాన్ని ముగించేశాది. ఆమె బ్రతుకు అది. అయితే దేవుడు ఒక నారి మణిని చూడాలి అని ఆమె నుండి ఉత్పత్తి అయిన సంతానం భూమి అంతా నిండిపోయాది. అయితే దేవాతి దేవుడు ఒక మణిని చూడాలి అని ఆయన పరలోకాన్ని వదిలి లోకానికి వచ్చి శిలువ సింహాసనం మీదకి వెళ్ళి ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన సంఘాన్ని సంపాదించుకున్నాడు. ఆ సంపాదించుకున్న సంఘమే నారీ. ఆ సంఘములో ఉన్నటువంటి మనమే. పౌలేం చెప్పాడు? స్త్రీని పౌలు సంఘానికి పోల్చేశాడు. అందుకే దేవుడు ప్రాణము పెట్టి సంపాదించిన సంఘము ఈరోజు నారీమణిగా పిలువబడుతున్నది, సుందరిగా పిలువబడుతూ ఉంటున్నది. ఇది సంఘం, 4 గోడలు పైకప్పు కాదు సంఘం. సంఘం అంటే నీవే, సంఘం అంటే నీవే. దేవుడి నిన్ను తన ప్రాణాన్ని పెట్టి నిన్ను కొని సంఘములో నిన్ను పెట్టాడు. కాబట్టి ఇప్పుడు దేవుని వాక్యం చెబుతున్నది, ఓ నారీమణి, ఓ నారీమణి, విలువైన రక్తాన్ని పెట్టి నేను కొన్నాను. నువ్వు మణి, నువ్వు విలువైన దానివి, నువ్వు శ్రేష్టమైన దానివి. నీకొక్క మాట చెబుతున్నా, ఏం తెలుసా? నువ్వు మందల అడుగుజాలను బట్టి వెళ్ళిపో. నారీమణి అనేటువంటి ప్రస్తుత లోకములో దేవుడు ప్రాణం పెట్టి సంపాదించిన సంఘాలే నారీమణి. ఈ సంఘాలకు దేవుడు చెబుతున్నాడు, మందల అడుగుజాలను బట్టి వెళ్ళిపో. అంటే మనకంటే ముందు ఒక మంద ఉన్నింది, మనకంటే ముందు ఒక మంద ఉన్నింది. ఆ మంద అడుగుజాలను బట్టి నీ వెళ్ళిపో. మనకంటే ముందున్న మంద ఏది? అపోస్తల కార్యం 7వ అధ్యాయం 38వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా అపోస్తల కార్యం 7:38 చదువుకుందాం. సినాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని, ఈ మాట వినాలి, అరణ్యములోని సంఘమందుండి మనకివ్వటానికి జీవవాక్యములను తీసుకొనిన వాడతడే. చూడండి, అరణ్యమందు ఏముంది తల్లి? అరణ్యమందు ఏముందిమా? సంఘం. అరణ్యమందు సంఘం. హేబేలు పోయాడు, షేతు వచ్చాడు. షేతు నుండి నోవాహు వచ్చాడు, నోవాహు నుండి షేము వచ్చాడు, షేము నుండి అబ్రహాం వచ్చాడు, అబ్రహాం నుండి ఇస్సాకు వచ్చాడు, ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు, యాకోబు నుండి యోసేపు వచ్చాడు. యోసేపును ప్రత్యేకించుకున్నాడు దేవుడు, ఐగుప్తికి పంపించేశాడు. తండ్రి సోదరులంతా ఉండిపోయారు. ఇక చివరికి యాకోబు యొక్క సంతతి 70 మంది వరకు సంఖ్య పెరిగిపోయారు. యోసేపు మాత్రం అక్కడే ఉండిపోయాడు. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అది యోసేపు ద్వారా మళ్ళీ యాకోబులు పిల్లలు, వారి ఉత్పత్తి అయిన వ్యక్తులు మొత్తం 70 మంది. మొదట యోసేపును పంపించాడు. మళ్ళీ 70 మంది వ్యక్తులు ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. ఈ 70 మంది వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వారి మీద కనుదృష్టిని పెట్టి వారి యొక్క సంతానాన్ని విస్తరింపచేసేశాడు, చాలా విస్తరింపచేసేశాడు. సంతానాన్ని విస్తరింపచేసిన తర్వాత అందులో మోషేను దేవుడు పుట్టించగలిగాడు. ఆ మోషే ద్వారానే ఇశ్రాయేలుల యొక్క ప్రజలు ఐగుప్తు నుండి కనాను వరకు కూడా వీరిని మోషే నడిపించుకుంటూ వెళ్ళాడు. పగటి కాలమందు దేవుడు మేఘస్తంభం,
రాత్రికాల మందు అగ్ని స్తంభంగా దిగి వచ్చి దేవుడు ఆయన ముందుండి నడిచాడు, వారిని నడిపిస్తూ వెళ్ళిపోయాడు. దానికి ముందుగా మోషే సీనాయి పర్వతం మీదకి వచ్చేయి వెళ్ళిపోయాడు. 40 రాత్రింబగళ్ళు ఉన్నాడు. దేవుడు జీవవాక్యాన్ని ఇచ్చాడు, తీసుకున్నాడు. నేనిచ్చిన జీవవాక్యాన్ని అరణ్యములో మందగా ఉన్నటువంటి, అరణ్యములో సంఘంగా ఉన్నటువంటి వారికి జీవవాక్యాన్ని ఇచ్చి నడిపించు, నేను వారికి వాగ్దానం చేసిన దేశంలోనికి వారిని తీసుకువెళ్ళుతా. ఎవరైతే దేవుడు ఇచ్చిన జీవవాక్యాన్ని మోషే తీసుకుని వారికి ఇవ్వడం జరిగిందో, ఆ జీవవాక్యాన్ని తీసుకున్నటువంటి ఆ రోజున మందగా ఉన్న ఇశ్రాయేలులు ఆ జీవవాక్యాన్ని బట్టి నడుస్తూ, తమకు ముందొచ్చినటువంటి దేవుడు నడుస్తూ వారు నడిపించగా వారు కనానుకు వెళ్ళిపోగలిగారు. దేవుడు ప్రాణం పెట్టి సంపాదించిన సంఘానికి చెబుతున్నాడు దేవుడు, నారీమణి, ఓ సుందరి, మందల అడుగుజాలను బట్టి వెళ్ళిపో. మనకంటే ముందున్న మంద, మనకంటే ముందున్న సంఘం అరణ్యములో ఉన్న ఇశ్రాయేలుకి మందే, ఇశ్రాయేలుకి సంఘమే. వారు ఏ విధంగా దేవుడు ముందుండి నడిచి వారిని నడిపిస్తూ ఎలాగైతే కనానుకు వెళ్ళిపోయారు, మీరు కూడా వారి అడుగుజాడలో మీరు వెళ్ళిపోండి. అప్పుడు మీకు పరలోకమనే కనాను మీకు రాగలుగుతుంది అన్నదే ఈ వాక్యంలో ఉన్నటువంటి అర్థం. అది